10 ఏళ్ల భారత పాలనలో దక్షిణ తెలంగాణను ఎండబెట్టడం వల్లే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అధిక స్థానాలు కట్టబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరు జిల్లాలోని 2 స్థానాల్లో కనీసం డిపాజిట్లు రాలేదని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు, దేవరకద్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఆయన ప్రాజెక్టు అంచనా వ్యయం 80,000 కోట్లకు పెరిగితే భారత సర్కారు 27,000 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు ఎలా పూర్తి చేసినట్లవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఒకటే సూటిగా ఆడుతున్న 90% పూర్తయితే నువ్వు ఖర్చు పెట్టింది 27,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లు ఎట్లయితుంది? ఎందుకు అబద్ధాలతో కేసీఆర్ ఓడిపోయినా కానీ నీకు ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒక్కసారి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. లక్షల కోట్ల మీద కాళేశ్వరం కట్టుడైపోయింది, పూరుడైపోయింది, ఎకరాలు నీళ్లు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారు. ఆయన మన మీద ప్రేమ లేదు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టింది కాబట్టి 25 స్థానాలకు 3 సీట్లే టీఆర్ఎస్ వచ్చినాయంటే ఈ పాలమూరు మోసం చేసినట్టే కదా.